2025 మే 30వ తేదీన ఈనాడులో వచ్చిన వార్త. ఒడిశాలో హోంగార్డుల ఎంపిక ప్రక్రియలో అపశృతి, 2 కిలోమీటర్ల పరుగులో పాల్గొన్న ఇద్దరు అభ్యర్థుల దుర్మరణం. ఇటువంటి వార్తలు ఇదే మొదటిది కాదు, కానీ చివరిది కావాలని కోరుకుంటూ ఎంతో ఆవేదనతో ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకు కొంతమంది యువ అభ్యర్థులు పోలీస్ ఫిజికల్ టెస్టుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు? ఈ తప్పుల్ని ఎలా అధిగమించాలి ఓసారి చూద్దాం. ఇటీవల జరిగిన సంఘటనలను గూగుల్లో న్యూస్ క్లిప్స్ ఆన్ డెత్స్ డ్యూరింగ్ పోలీస్ రిక్రూట్మెంట్ అని టైప్ చేస్తే ఇటువంటి మరణాల గురించి చాలా వార్తా కథనాలు ఉన్నాయి. అందులో కొన్ని సంక్షిప్తంగా. టైమ్స్ ఆఫ్ ఇండియా నవంబర్ 23, 2011. 100 కానిస్టేబుల్ పోస్టుల కోసం 205 మంది అభ్యర్థులు భౌతిక పరీక్షలో పాల్గొనగా ఒక అభ్యర్థి 500 మీటర్లు పరిగెత్తిన తర్వాత కుప్పకూలిపోయాడు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు అతన్ని చనిపోయినట్లుగా ధృవీకరించారు. ద ఎకనామిక్ టైమ్స్ సెప్టెంబర్ 2, 2024. 583 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల కోసం 74,400 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. నియామకం కోసం కొనసాగుతున్న శారీరక పరీక్షల సమయంలో 11 మంది అభ్యర్థులు కన్నుమూశారు మరియు వందలాది మంది అలసటకు సంబంధించిన అనారోగ్యాలకు గురయ్యారు. టైమ్స్ ఆఫ్ ఇండియా జనవరి 23, 2025. విజయనగరం జిల్లా దత్తిరేజూరు మండలంలోని కోమటిపల్లి గ్రామానికి చెందిన 22 ఏళ్ల అభ్యర్థి జిల్లాలోని కానిస్టేబుల్ ఎంపిక కోసం భౌతిక పరీక్షలో పాల్గొన్న తర్వాత అస్వస్థతకు గురైన అతన్ని అక్కడే ఉన్న వైద్య మరియు పోలీసు సిబ్బంది ప్రథమ చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం అతన్ని కార్పొరేట్ ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో మరణించాడు. జనవరి 2న జరిగిన మరో సంఘటనలో కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలోని కొండూరు గ్రామానికి చెందిన 25 ఏళ్ల అభ్యర్థి కానిస్టేబుల్ ఎంపిక కోసం 1600 మీటర్ల పరుగులో పాల్గొన్నాక మరణించాడు. తరచి చూస్తే ఇటువంటి సంఘటనలు కోకొల్లలుగా కనిపిస్తాయి. కఠినంగా అనిపించినప్పటికీ ఈ 3 నిజాలని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మొదటిది, శారీరకంగా సిద్ధంగా లేకుండానే దేహదారుఢ్య పరీక్షలకు రావడం. దీనికి సాధన సమయంలోనే పోలీసు శాఖ వారు ప్రకటించిన కనీస శారీరక సామర్థ్యాలను చేరుకున్న తరువాత మాత్రమే హాజరవడం మంచిది. అలా చేరుకోవాలంటే క్రమశిక్షణతో కూడిన వ్యాయామం, సాధన అవసరం. శరీరాన్ని వ్యాయామానికి సిద్ధం చేయాలి. అనగా చిన్న కదలికతో ప్రారంభించి క్రమంగా స్థాయిని పెంచుకుంటూ బలమైన వ్యాయామాలు చేసి శరీరాన్ని, ఆలోచనల్ని సిద్ధం చేయాలి. గుండె పనితీరుని మెరుగుపరిచే వ్యాయామాలు, ఉదాహరణకు పరిగెత్తడం, సైక్లింగ్, జాగింగ్ వంటివి మొదలైనవి. శరీరాన్ని ఎక్కువసేపు శ్రమించేందుకు సిద్ధం చేయాలి. దీర్ఘకాలిక శక్తిని పెంపు చేసే విధంగా శారీరక, మానసిక శిక్షణని సాధన చేయాలి. కఠినమైన శారీరక శిక్షణ తర్వాత వ్యాయామాలను ఒక్కసారిగా ఆపేయకుండా క్రమంగా విశ్రాంతికి రావాలి. అనగా నిదానంగా ఎలా ప్రారంభించి కఠిన వ్యాయామాలు చేశామో అదేవిధంగా కఠిన వ్యాయామాల నుంచి నిదానంగా ముగించాలి. ఈ కఠిన వ్యాయామాలు ఉదయం 5 నుంచి 6:30, 7 లోపు మాత్రమే ముగించేయాలి. ఇది హీట్ నుంచి కాపాడుతుంది. చివరిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రకటించిన శారీరక సామర్థ్య పారామితులు అనగా 100, 800, 1600, 3000, 5000 మీటర్లు చేరడానికి నిర్ధారించిన సమయం, లాంగ్ జంప్, హై జంప్, షాట్ పుట్ వంటి ప్రకటనలను అనుసరించి పరీక్షించుకోవాలి. ముఖ్యంగా సాధన చేసినప్పటికీ పరుగుల పారామితులను పరిశీలించేటప్పుడు అధిక ఆయాసం వస్తే ఈసీజీ, 2D ఈకో, ట్రెడ్మిల్ టెస్టులు చేసుకోవాలి. గుండె లేదా ఊపిరితిత్తులు లేదా రెండింటిలో ఏదో లోపం ఉంటేనే అధిక ఆయాసం వస్తుంది. ఈ టెస్టులు మన శారీరక సన్నద్ధతను కళ్ళకు కట్టినట్టుగా తెలియచేస్తాయి. నిర్లక్ష్యం చేయవద్దు. 2. శారీరక స్థితిని తెలుసుకోకుండా ఉద్యోగం మీద ఆసక్తి కలిగి ఉండటం. ఫెయిల్ అవ్వడం అనేది పరాభవం కాదు, మళ్ళీ ప్రయత్నించడానికి అవకాశం ఉంటుంది. ఎన్నో ప్రభుత్వ సేవల్లో ఇది ఒక అవకాశం మాత్రమే. ఇది రాలేదు అంటే ఎందుకంటే మంచి అవకాశం మన కోసం ఎదురు చూస్తుందని భావించండి. ప్రాణం ఉన్నప్పుడు అవకాశాలు ఉండే అవకాశం ఉంటుంది. యాంగ్జైటీ అంటే ఆందోళన, దీనివలన గుండె మరింత ఎక్కువ ఒత్తిడికి లోనవుతుందని గుర్తించండి. శారీరక దారుఢ్య పరీక్షల సమయంలో మితంగా తినండి. శరీరానికి తగినంత నీటిని అందించండి. ప్రతి బుక్క నీటిని ఆస్వాదిస్తూ నిదానంగా తాగాలి. దీనివలన తాగే నీటికి లాలాజలం కలిసి శరీరానికి అందుతుంది. ఒక్కసారిగా ఎక్కువ నీటిని తాగేయటం వలన అది శరీరానికి అందకుండా
కిడ్నీలను ఒత్తిడికి గురిచేసి మూత్రం చేయాల్సి వస్తుంది. 3. గుండె సంబంధిత సమస్యలు చాలా సందర్భాల్లో ముందుగా గుర్తించకపోవడం లేదా గుర్తించలేకపోవడం. ఈ రోజుల్లో తెలుసుకోవడం లేదా నేర్చుకోవడం అనేది గూగుల్, యూట్యూబ్ లాంటి మాధ్యమాల ద్వారా చిటికలో పని. గుండె మరియు ఊపిరితిత్తుల పని విధానాన్ని గురించి పూర్తిగా తెలుసుకోండి. మీ మీదే ఆశలు పెట్టుకున్న మీ వారందరి కోసం, ముఖ్యంగా ఎంతో జీవితాన్ని అనుభవించవలసిన మీకోసం మీ గుండెను పదిలంగా చూసుకోండి. గుండెను అలక్ష్యం చేయవద్దు, ఒత్తిడి పెంచవద్దు.